నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. జెన్యూన్ కార్స్ ఏపీ పార్ట్నర్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంప ఆయన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉంది సార్. 13వ తారీఖు జూన్ నెల 2026. టైం వచ్చి 4 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉంది. ఈరోజు మీ ముందుకి ఒక స్విఫ్ట్ డిజైర్ తీసుకుని వచ్చాను సార్. నేను ఇచ్చే ప్రతి కారు సర్వీస్ రికార్డు ఉన్నటువంటి కారు ఇస్తాం సార్. సర్వీస్ రికార్డు లేకపోతే చెప్తాను. సర్వీస్ రికార్డు ఎప్పటి వరకు ఉందో, ఎంత తిరిగిందప్పుడు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి సర్వీస్ రికార్డు అది జెన్యూన్ అయితేనే నేను వీడియో తీస్తాను సార్, లేకపోతే వీడియో తీను. ఓకే సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. ఒక ఫ్యామిలీలోనే బయటికి వెళ్ళిపోవడం, జాబుల మీద లేదా విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల కారు అమ్మాలనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు పేరుని పెడితే అది సెకండ్ ఓనర్ అవుతుంది. అలాంటి కారు జెన్యూన్గా ఉంటుంది కాబట్టి అలాంటి కారు నేను వీడియోలు తీసి సెకండ్ ఓనర్ అని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. నిన్నటికి 14,000 మంది క్రాస్ అయ్యారు సార్ సబ్స్క్రైబర్లు. మీ అందరి ఆశీర్వాదము. మనం ఇచ్చే ప్రతి కారు కూడా మరి అందరూ హ్యాపీగానే ఉంటున్నారు, ఏ ఇబ్బంది లేదు. డాక్యుమెంట్ విషయంలో కూడా మరి కరెక్ట్గా నమ్మకంగా మనం చేస్తున్నాము. ఈరోజు 2019 జనవరి రిజిస్ట్రేషన్ సార్. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, షేప్ మారింది. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 జనవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనరు, పెట్రోల్ ఇంజన్ VXI వెహికల్, స్విఫ్ట్ డిజైర్, ఫస్ట్ ఓనరు. 54,000 ఒరిజినల్ రికార్డు సార్, సర్వీస్ రికార్డు. 54,000 తిరిగింది. 4 కూడా కొత్త టైర్లు వేసుకున్నారు సార్. సెకండ్ లాట్ టైర్స్ 52,000లోనే ఎప్పుడో వేసి 3,000 తిరిగామని చెప్పారండి. మీకు అన్నీ కూడా 4 కూడా కొత్త టైర్లు వేశారు సార్. స్టెప్ని కొత్త టైర్ తీసి ఏం చేశారంటే ప్యాచ్ పడిందని ఈ సైడ్ వేసారు. నేను చూపిస్తాను మీకు. అదొకటి. ఎందుకంటే ఆటో ఒకటి తగిలించాడట ఆటో డ్రైవర్. మరి ఆటో సోదరుల డ్రైవింగ్ ఎలా ఉంటుంది, మరి ఇక్కడ సిటీలో మరి ర్యాష్గా ఉంటుంది. తగిలించారు. ఓకే, కట్ అయింది సార్, సారీ. కారు ఇది పక్కన పెట్టారు. వేరే కొత్త కారు తీసుకున్నారు సార్ వాళ్ళు. క్రేటా సన్ రూఫ్ తీసుకున్నారు. ఈ సార్ వాళ్ళకి 3 కార్లు ఉన్నాయి. దాంతో క్రేటాతో 3 కార్లు ఉన్నాయి. ఇది పక్కన పెట్టారు. అసలు డ్రైవర్ ఎవరో ఈరోజు రాలేదట. మొత్తం మట్టి సార్. నిన్న వర్షం వచ్చింది, మొత్తం తుప్పర్లో డస్ట్గా ఉంది. అయినా కూడా ఎలా ఉన్నది, కనీసం గ్లాస్ కూడా క్లీన్ చేయలేదు సార్. అదిగోండి, గ్లాస్ కూడా క్లీన్ చేయలేదు. ఇలాగే వీడియో తీస్తున్నాను, కార్ అంతా చూపిస్తాను. మరి ఈ ప్రైస్ కంపేర్ చేసుకోండి. మంచి ప్రైస్కే ఇది మనం. ఎందుకంటే ట్యాక్స్ 2029 వరకు ట్యాక్స్ ఉంది. అప్పటి వరకు ఎవరైనా నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటామంటే నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు సార్. మీకు 2029 దాకా ఓకే సార్. 2029 దాకా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత NOC దగ్గర చేసి NOC తీసుకుంటానంటే తీసుకోవచ్చు. లేదా ఇప్పుడే మీరు NOC తీసేసుకుంటే హ్యాపీగా ట్యాక్స్ కట్టుకోవచ్చు. దీనికి ట్యాక్స్ సుమారుగా ఒక 80 నుంచి ₹1,00,000 మధ్యలో వస్తుంది సార్. కొత్త కారు కదా, 80 నుంచి 6 సంవత్సరాలు అయిన కారు, 7 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ట్యాక్స్ ఒక 80 నుంచి 90,000 అలా రావచ్చు దీనికి. చూసుకోండి సార్. దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను. ఇది 4,75,000 ఫిక్స్ ప్రైస్ అన్నారు సార్. ఇంకేం బార్గెన్ లేదు. 4,65,000 సార్ కారు ప్రైసు. 12,000 NOC, 4,77,000. 4,75,000కి మనం పెడతానని చెప్పాను సార్. ఇది ఎక్కడే ఉన్నారు. క్లియర్గా 4,75,000కి నేను పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. బ్రాండ్ న్యూ టైర్లు సార్. చక్కగా ఏం లేదు, వర్క్ ఏం లేదు, ₹100 పెట్టుబడి కూడా లేదు. ఆల్ గ్లాసులు ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. కార్ అంతా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ ఏపీ. చూడండి సార్, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. లేటెస్ట్ షేప్ ఇది. VXI ఫాగ్ ల్యాంప్లు వస్తాయి. హెడ్లైట్ చాలా నీట్గా ఉంది. క్రోమ్ ఫినిషింగ్ ఉంది. కొద్దిగా డస్ట్తో ఉంది సార్. ఒరిజినల్ గ్లాస్ సార్. ఇదిగోండి, అంతా మట్టే. అండి సార్, వెహికల్ నెంబరు
సిల్వర్ కలర్ సార్, తక్కువ లో రీడింగ్ 54,000, ఒరిజినల్ రీడింగు. సెకండ్లో టైర్లు వేసారు. ఇది బ్రిడ్జ్ స్టోను, షోరూమ్ నుంచి వచ్చిన టైర్ సార్. స్టెప్ని అన్యూజ్డ్ స్టెప్ని తీసి వేసాం సార్, మొన్న వేసాను అన్నారు. అంటే ప్యాచ్ పడింది, వేయించడానికి డ్రైవర్ ఎవరు లేరని చెప్పి వేయించలేదు. మార్కింగ్ అదిగా సార్, జోకర్ మార్కింగ్లు, స్టిక్కర్లు, సీల్ టైర్ సార్. ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైరు, బ్రిడ్జ్ స్టోన్ టైరు, షోరూమ్ నుంచి వచ్చింది. ఫస్ట్ టైం వేసారట. ఓకే సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, డ్రైవర్ సైడ్ ప్రొఫైల్. ఇది కారు క్వాలిటీ కారు సార్, పర్సనల్గా యూజ్ చేసినటువంటి కారు. డోర్ ప్యాడ్ చూడండి, డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ నీట్గా ఉంది, స్క్రాచ్లెస్. సీల్ ఇదిగోండి సార్, ఒరిజినల్. ఎక్కడ రస్టింగ్ గట్ట ఏం లేదు, రస్టింగ్ గట్ట ఏం లేదు, ఒరిజినల్ సీలు. క్వాలిటీ ఉంది సార్. మనం పెట్టే ప్రతి కారు క్వాలిటీ ఉంటేనే పెడతాము. ఇప్పటి వరకు కూడా డోర్స్ వేయి కూడా ఓపెన్ చేయలేదు సార్. ఇదిగోండి చూసుకోండి, సీలు చూడండి. ఇంజిన్ నెంబరు, విన్ నెంబర్ చూసుకోండి, చాసీ నెంబరు. ఒరిజినల్గా ఉంది సార్ కారు. సీట్ కవర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లర్స్ ఒరిజినల్. లేటెస్ట్ డాష్బోర్డు, స్టీరింగ్ కూడా లేటెస్ట్ సార్. స్టీరింగ్ కంట్రోల్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. డాష్బోర్డ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. క్లచ్ బాగుంది. 4 పవర్ విండో, సెంట్రల్ లాకింగ్, లెఫ్ట్ రైట్ మిర్రర్, ఎలక్ట్రికల్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్, రైన్ వైజర్స్, రియర్ వెంట్. సీట్స్ అయితే సూపర్ సార్, చాలా క్వాలిటీ సీట్ కవర్స్, చాలా క్వాలిటీ సీట్ కవర్స్ సార్. సీలింగ్ కూడా బాగుంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. ఇది ఎక్కడ కూడా రస్టింగ్ కానీ ఏం లేదు సార్. చాలా బాగుంది సార్ కార్. మరి మీ ఇష్టం. సీల్ టైర్ సార్, కొత్త టైర్. ఇది ఏసీ ఒక 3,000 ఎంత తిరిగానని చెప్పారు అంతే. సీల్ టైరు, జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. మొత్తం 4 కూడా సీల్ టైర్ సార్. ఆ ఫ్రంట్ ఉన్న టైర్ స్టెప్ని ఉంది, పంక్చర్ అయిందట, వేయించడానికి లేక అంత పెట్టారు. గ్లాసులు అన్నీ ఒరిజినల్ గ్లాసులు సార్. స్విఫ్ట్ డిజైర్ VXI సిల్వర్ కలర్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు. అవన్నీ క్రోమ్ ఫినిషింగ్ వేయించుకున్నారు. थोड़ा ऊपर ఇగో సార్, కొత్త టైర్ సార్. ఇది అంటే కొత్త టైర్ అంటే మిగతా 3 టైర్లతో పాటు. ఓకే సార్. పేస్టింగ్ ఒరిజినల్గా ఉంది సార్ కారు. ఫ్రేమ్ అంతా కూడా ఎక్కడ డెంటింగ్ కానీ ఏం కూడా హిట్టింగ్ ఎక్కడ లేదు సార్. ఒరిజినల్గా ఉంది. డిక్కీ ఒరిజినల్ డిక్కీ, షోరూమ్ నుంచి వచ్చిందే. అంతా మట్టి మట్టిగా ఉంది సార్. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. మొత్తం 4 కూడా బ్రాండ్ న్యూ టైర్లు సార్. ఇగోండి, అపోలో టైర్స్. జోకర్ చూడండి, ఎక్కడ లీకేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. ఇక్కడ రస్ట్ పడుతుంటుంది కానీ ఎక్కడ రస్ట్ లేదు సార్. సీలు ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా దెబ్బలు ఏమీ లేవు సార్. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్. సూపర్గా ఉంది సార్ కార్ అయితే మాత్రం. ఒరిజినల్ బ్రాకెట్స్ సార్,
డోర్స్ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. పిల్లర్స్ 100% ఒరిజినల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఒరిజినల్ రీడింగు, బ్రాండ్ న్యూ టైర్స్, సీల్ జోన్ సార్, ఒరిజినల్ సీల్ సార్. గాడిని కలరా సార్, సీల్ టైర్ అండి, జోకర్ స్టిక్కర్ మార్కింగ్ చూడండి. ఓకే సార్, ఇదిగో ఇది ఊడిపోయింది. ఇది మనకి ఏసీ ఇస్తారు సార్, ఏం టెన్షన్ లేదు. ఏసీ పాలిష్ చేసి నీట్గా ఇస్తారు సార్. వాళ్ళు కార్ తీసుకుంటున్నారు, కొద్దిగా వెనక్కి పెట్టమని చెప్పారు. ఓకే సార్, మీరు ఎక్స్టీరియర్ అంతా కూడా చూపించాను మీకు. కార్ అయితే సూపర్ సార్, చాలా బాగుంది సార్. కారు చాలా బాగుంది సార్. 4,75,000 అంటే 5,05,000కి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే కారు డెలివరీ అవుతుంది సార్. ఇది 54,200, 200% ఒరిజినల్ రీడింగ్. క్లచ్ అయితే ఎంత బాగుంది తెలుసండి, క్లచ్ చాలా బాగుంది సార్. గేర్ షిఫ్ట్ కూడా స్మూత్గా ఉంది. అసలు సౌండ్ లెస్ సార్ వెహికల్, సౌండ్ లెస్. స్టీరింగ్ అయితే చూడండి ఎంత స్మూత్. నేను హోండా సిటీ పెట్టాను సార్, 15,000 తిరిగినటువంటి కారు, 15,000 తిరిగిన ఇన్ని హోండా సిటీ 2016 అసలు ఎక్కడ దొరుకుతాయి సార్? 8 కార్లు ఓనర్ సార్ ఆయన, 8 కార్లు. అది స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఈ 10 సంవత్సరాల్లో 15,000 తిరిగారు సార్. నెలకి 20 రోజులు తీస్తారట కారు అది సార్. అలాంటి కారు పెడుతున్నాం, దాన్ని ఇప్పటి వరకు అసలు మిస్ చేసుకుంటే 4 లక్షల అలాంటి కారు మిస్ చేసుకోవడం ఏంటి సార్? అది మనకు 6 లక్షలు 6.5 లక్షలు అయినా అసలు 50,000 లోపు తిరిగిన హోండా సిటీలు దొరకట్లేదు. విఎక్స్ ఆప్షనల్ టాప్ మోడల్ పుష్ స్టార్ట్, అంత మంచి క్వాలిటీ హోండా సిటీ సార్. ఓకే, ఎనీహౌ చూడండి సార్, ఇది సౌండ్లెస్ సార్, అసలు సౌండే లేనటువంటి కారు. ఎంత బాగుంది చూడండి సార్. ఇంజిన్ చాలా అంటే అసలు చాలా బాగుంది సార్. 2022లో బ్యాటరీ మార్చారు. ఇంక బ్యాటరీ గురించి కూడా మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, పట్టి అంతా చూడండి సార్, స్టిక్కర్లు ఎక్కడ స్టిక్కర్లు అక్కడ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ సార్, చిన్న వైబ్రేషన్ కూడా లేదు సార్. పర్ఫెక్ట్ కారు. రేడియేటర్ పట్టి సార్, ఎంత బాగుంది సార్ కారు. పేస్టింగ్ సార్, ఎంత పేస్టింగే. బానెట్ చూడండి సార్, షోరూమ్ బానెట్. ఇంజిన్ చూడండి సార్ ఎంత డ్రైగా ఉందో, సౌండే లేదు. ఇంకా ఇంజిన్ మీద స్టిక్కర్లు అలాగే ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్. అసలు నాయిస్ ఏం లేదు సార్. సెల్ఫ్ మోటార్ పుల్లి దగ్గర కానీ ఎక్కడ నాయిస్ ఏం లేదు. బంద్ సార్. సార్ చూశారు కదా, 2019 జనవరి రిజిస్ట్రేషన్ సార్. 2029 జనవరి వరకు వెస్ట్ బెంగాల్లో ట్యాక్స్ కట్టి ఉంది. ఎవరికైనా నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటానంటే చేయించుకోండి, దానికి అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది. దీనికి ట్యాక్స్ 80 నుంచి 1,00,000 మధ్యలో వస్తుంది. మీకు 4,75,000 ఓనర్ చేతిలో పెడితే ఈ ఎన్ఓసికి ఏజెంట్కి ఆయన ఇచ్చుకుంటాడు. ఏమండి, కమిషను ట్రాన్స్పోర్టు 5,05,000 అయితే ఆంధ్ర తెలంగాణలో 5,06,000 అయితే బెంగళూరు హైదరాబాదు, 5,05,000 అయితే మీకు ఆంధ్ర తెలంగాణలో హైవే మీద ఎక్కడికైనా సరే కారు ఇది డెలివరీ చేయబడతాం. శుభ్రంగా 6 లక్షలకే సూపర్ డూపర్ కారు సార్. బ్రాండ్ న్యూ టైర్లతోటి సెకండ్ లాట్ క్వాలిటీ కారు సార్. చక్కగా పాలిష్ చేసి నీట్గా వస్తుంది. రూపాయి పెట్టుబడి లేదు సార్, అంత జెన్యున్గా ఉంది క్వాలిటీ. మీకు నచ్చితే ఫోన్ చేయండి సార్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూర్తిగా చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.